ఇది ప్రయాసపడి సమస్త జనులారా మీరందరూ నా యొద్దకి రండి. చాలు చెప్పండి మాట, మీరందరూ నా యొద్దకి రండి రండి రండి. ఎవరి మాట చెప్పింది అమ్మ? తల్లపైకి ఎత్తాలి. ఎవరి మాట చెప్పింది? యేసు ప్రభు. నేను ఈ వాక్యం చదివినప్పుడు కొంచెం ఆలోచించా, ప్రభువా మీరందరూ నా యొద్దకు రండి అంటున్నావు. ఇప్పుడు నీ దగ్గరకు మేము ఏ విధంగా రావాలి అని నేను ఆలోచించా. జాగ్రత్తగా వినాలమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన అందరం ఎక్కడికి వచ్చాము? మాట్లాడండి. మందిరం కాదు, దేవుని ఎద్దకని చెప్పాలా? అది మనందరూ ఎక్కడికొచ్చాం? దేవుని ఎద్దకు వచ్చాం. ఇప్పుడు ఎలా వచ్చాం మనం? చాలా మంది భర్త మీద భార్య మీద వ్యవహారం పెట్టుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇందాక చెప్పాను కదా మీకు, చాలా మంది స్నానం చేసి చేయనికుండా కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది అలవాటుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది మందిరాన్ని వదిలిపెట్టి ఆదివారం పూట కూడా వ్యాపారాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆదివారం పూట కూడా పనికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఆదివారం పూట కూడా ఇంటికాడ కూర్చోవాలి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆదివారం పూట కూడా ఇంటికాడ చేరి గుడ్లు ఉతుక్కుంటూ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే రాని వాళ్ళతో మనకు పనిలే. ఏనమ్మా, రాని వాళ్ళతో మనకి పని. ఎందుకంటే వాళ్ళు ఆదివారం అన్న సంగతి తెలుసు కూడా ఆగారు. ఇంకా వాళ్ళ తప్పు వాళ్ళది. అయితే యేసయ్య ఇక్కడ అంటాడు, మీరందరూ నా దగ్గరికి రండి. అప్పుడు నేను ఆలోచించా, ప్రభువా నీ దగ్గరికి రమ్మంటున్నావు, ఎలా రావాలి నీ దగ్గరికి? ఏ విధంగా రావాలి నీ దగ్గరికి? ఎట్లా రావాలి నీ కాడికి అని నేను బైబిల్లో ఆలోచిస్తుంటే, రాము మనసు పెట్టాలా, 4 విషయాలు ప్రభు నాకు చూపించాడు. ఈ 4 విషయాలు చెప్పి ఇనాలు పలక ముగిస్తా. ఇప్పుడు మనం మందిరానికి వచ్చాం. ఎట్టొచ్చామో నాకు తెలీదు. చాలా మంది తినొచ్చుంటారు, చాలా మంది తినకుండా వచ్చుంటారు, చాలా మంది గొడవ పెట్టుకొని వచ్చుంటారు, చాలా మంది గొడవ పెట్టుకోకుండా వచ్చుంటారు, చాలా మంది ఏడబోతావులే అని వచ్చుంటారు, చాలా మంది సంతోషంతో అమ్మో దేవుడి కాడకు పోవాలా అని సంతోషంగా రకరకాలుగా వచ్చిన వాళ్ళుగా వచ్చున్నాం. మనం రకరకాలుగా ఆయన మందిరానికి మనం వచ్చాం. అయితే బైబిల్ చెప్తుంది మనం దేవుడి కాడికి ఏ విధంగా రావాలో. మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వాక్యాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 50వ వాక్యం చదివేటప్పుడు మనసు పెట్టండి. అంతటా వాడు బట్టను పారేసి దిగ్గున లేచి ఆమేన్ ఆమేన్ వెనకలు కూడా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చెప్తాలా? ఎవరీడు? కళ్ళు లేని మాట్లాడమో ఏదో మాట్లాడ కళ్ళు లేని గుడ్డోడు. ఇప్పుడు గుడ్డోడు ఆడికి వచ్చాడంట, దేవుని యొద్దకు. మనం ఆడికొచ్చాము. ఇప్పుడు గుడ్డోడు ఏం చేశాడంటే, జాగ్రత్తగానండి, ఇప్పుడు గుడ్డోడు అంట ఆ బట్టను పారివేసి దిగ్గున లేసి అప్పుడు దేవుడు కాడికి వచ్చాడంట. లేపురా వెనకొలకు ఏం అర్థం కావట్లే. ఇప్పుడు దేవుడి కాడికి ఎట్లా రావాలి మనం? కళ్ళు లేని గుడ్డివాడు కూడా దేవుడి కాడికి వచ్చాడు. దేవుడి కాడికి ఎట్టొచ్చాడు? అతడు ఆ బట్టను పారివేసి దిగ్గున లేసి యేసు దగ్గరకు వచ్చాడంట. ఇప్పుడు నువ్వు దేవుడి కాడికి ఎట్లా రావాలంటే, నీవు కూడా బట్టను పారేసి రావాల. మరలా చెప్తున్నా, బుధవారం రాత్రి 12 గంటలకు మనము ఇదిగో కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోబోతున్నాం. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. కొత్త సంవత్సరంలోకి జీవించబోతున్నాం. ఇప్పుడు మనం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడైనా, ఆదివారం చర్చికి వచ్చేటప్పుడైనా, మీటింగ్ హాల్కి వచ్చేటప్పుడైనా, ఉపవాస ప్రార్థనలకు వచ్చేటప్పుడైనా మనం ఎలా రావాలి అంటే, బట్టను పారివేసి దిగ్గున లేసి యేసు ప్రభు కాడికి మనము. చాలా మంది ఎట్ట పడితే అట్ట వస్తుంటారు.
ఎలా భర్త ఉంటే అట్లా వస్తుంటారు. అందుకని అపోస్తుల ఆ పౌలు ఒక మాట అంటాడు, చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం చదవదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వాక్యం. కనుక అమ్మో మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అగుటుకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఏం చేయాలి మీరమ్మా? ఇప్పుడు గుడ్డివాడు పారేసాడా ఉంచుకున్నాడా? ఏం చేయాలి నువ్వు? దేని పారేయాలా? నీలో ఉన్న పాత బట్టను పారేయాల, పాత లక్షణాలు పారేయాల, పారేసి రావాలా. ఆ బట్టను పారేసి రావాలా. యేసయ్య అడిగాడు, రే గుడ్డివాడా, కేకలేసిన వాడా రారా అన్నాడు. బట్టను పారేయమని చెప్పలా. రారా నాకు అడగన్నాడు దేవుడు. లేచి రారా అన్నాడు. అంతేగాని బట్టను పారేయమని ఎవరు చెప్పలా. ఇప్పుడు ఈ బట్ట ఏం బట్ట అంటే, ఈ కళ్ళు లేనివాడు ఎన్నో రోజుల నుంచి కింద వేసుకొని ఆ బట్ట మీద కూర్చొని, లేదంటే ఆ బట్టను సాపి, నిన్న మీ విజయవాడకు పోతుంటే ఒక పిల్లాడు మెట్టు పెట్టుకున్నాడు గుడ్డ. అయ్యా 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 బట్టను అయ్యా అయ్యా. ఏ బట్ట ఇది? బిచ్చి పడుకునే బట్ట, దారం అడుక్కునే బట్ట. ఏ బట్ట ఇది? కింద వేసి పైన కూర్చునే బట్ట, మట్టిలో ఉన్న బట్ట, పాత బట్ట. ఇప్పుడు దాన్ని పారేసి రావాలా. పారేసి రమ్మని దేవుడు చెప్పలా, రమ్మన్నాడే కానీ పారేయమనలా. అయితే గుడ్డివాడే ఆలోచించాడు, నేను పరిశుద్ధుడికి అడగబోతున్నా, నీతిమంతుడికి అడగబోతున్నా, దేవుడికి కడగబోతున్నా, ఉపవాస ప్రార్థనకు పోతున్నా, చర్చికి పోతున్నా, ఆన్లైన్ పైకి పోతున్నా, నేను మీటింగ్ హాల్కి పోతున్నా, నేను పోయేటప్పుడు ఎట్ట పోవాలా? నేను అంటాను, గూడుకు పోయేటప్పుడే పాపం నగలు ధరించిపోతావే, పొగడు కొట్టిపోతావే, తలకాయ దూవిపోతావే, మరి ఏసే కాడికి వచ్చేటప్పుడు ఎట్ట వస్తున్నావమ్మా? నేను ఒక మాట అంటాను, ఈ ఆదివారం, ఏ ఆదివారం ఇది? చివరి ఆదివారం, ఈ సంవత్సరానికి చివరి ఆదివారం. ఈ ఆదివారం సంతోషంగా మందిరానికి వచ్చా? నేను అంటాను, నిజంగా నువ్వు సంతోషంగా మందిరానికి వచ్చా, ఆనందంతో వచ్చా, దేవుడు కావాలని వచ్చా? రారా, మీ పక్కింటి పోతుంటే అప్పుడు వచ్చావు, ఆమె చూసి వచ్చావు. నువ్వు ఏడ పోతావులే, ఏడ వస్తావులే అలవాటుతో వచ్చావు. కానీ బట్టను పారేసి ఇనో. ఇప్పుడు నాకు రాయబడిన మంచి మాట ఏంటంటే, వాడు బట్టను పారేసి దిగ్గున లేచి ఏడకొచ్చాడంట. చెప్పండి, ఏడకొచ్చాడంట. నువ్వు కూడా దేవుడి కాడికి వచ్చేటప్పుడు ఎట్ట రావాలా? ఎట్ట రావాలి పలక? నీలో ఉన్న ఆ బట్టను పారేసి రావాలా, ఆ పాత అలవాట్లు పారేసి రావాలా, ఆ పాత గుణాలు పారేసి, ఆ పాత లక్షణాలన్నీ వదిలిపెట్టి అప్పుడు నువ్వు దేవుడి కాడికి రావాలా. అందుకని పౌలు అంటాడు, ఆ పాతదైన పులిపిండిని తీసేం చేయాలి రాము? ఇలా కదా నువ్వు పారేయాల, పారేసి దేవుడి కాడికి. మనం ఎట్టొచ్చాము? ఎవరు పెట్టుకుంటా ఆ పాత బతుకులతో, ఆ రోత జీవితాలతో, ఆ ముక్కుపూళ్ళతో, ఆ అలవాట్లతో. నేను ఒక చోట ఒక మాట విన్నా, జాగ్రత్తగా వినమ్మా. నేను ఎక్కువ సేపు చెప్పను, మీరు వినాలి రాము. మాట అక్కడ చూస్తున్నాం ఏంది? ఆ వందల ఎత్తుకోవడానికి సమయం పారేసి అప్పుడు దేవుడి కాడికి వస్తే, గుడ్డివాడు ఏ విధంగా చూపును పొందుకున్నాడో, గుడ్డివాడు ఏ విధంగా మేలు పొందుకున్నాడో, ఆ విధంగా మనం కూడా మేలును పొందుకుంటాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎట్లా రావాలి మనం దేవుడి కాడికి వచ్చేటప్పుడు? బట్టను పారేసి రావాలా, బట్టను పారేసి రావాలా. బట్ట అంటే చేతికొట్టు కాదు, దుప్పట కాదు, సింగు కాదు, అది కాదు. నీ పాత జీవితం, నీ రోత బ్రతుకు, నీకున్న అలవాట్లు, నీకున్న క్రియలు, నీకున్న చెడ్డ తలంపులు, నీకున్న చెడ్డ ప్రవర్తన అన్నిటిని పారేసి రావాలా. దాపెట్టి రాకూడదు, భద్రం చేసి రాకూడదు, దాంతో కూడా రాకూడదు, వాటితో కూడా రాకూడదు. అవి పారేసి మనం వచ్చినప్పుడు దేవుడు గుడ్డోడికి మేలు చేసినట్టుగా నీకు, నాకు, మనకు కూడా. ఇప్పుడు ఆలోచించండి, పాత బట్టను పారేసి మందిరంలో కూర్చొని ఉన్నావా? బట్టతో పాటు మందిరంలో కూర్చొని ఉన్నావా? పాత బట్టను పారేసి వచ్చి మందిరంలో కూర్చొని ఉన్నావా? పారేయకుండా దాంతో కూడా వచ్చి మందిరంలో కూర్చొని ఉన్నావా? మనం ఆలోచించాలి. దేవుడి వర్తమానం మీకు చెప్పమన్నాడు. ఎందుకంటే
చివరి ఆదివారం కదా. వారు తమ వలన విడిచి తమ వలలను విడిచి ఆయనను వెంబడించారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? ఇల్లు యేసయ్య కాడికి వచ్చారు. ఎలీషా వినాలా, ఇందాక కళ్ళు లేని గుడ్డోడు ఏం చేశాడు? ఆ బట్టను పారివేసి దేవుడి కాడికి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు వలలను విడిచిపెట్టి దేవుడి కాడికి వచ్చారు. వినాలయ్యా, వాళ్ళంటే వాళ్ళు బతుకు తీరు. ఎక్కడున్నారు వీళ్ళు? రాత్రి పగులు సముద్రంలో ఉన్నారు. వాళ్ళు ఇదే అది, వాళ్ళ పనే అది. ఏం చేస్తారు వీళ్ళు? ఉదయం లేస్తారు, సముద్రానికి వెళ్తారు, చేపలు వలేస్తారు, చేపలు పట్టుకుంటారు, బిళ్ళ పాపల్ని పోషించుకుంటా ఉంటారు. ఇప్పుడు దేవుడు చిన్నగా వాళ్ళ కాడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాడు. ఇప్పుడు మీతో ఎట్ట మాట్లాడుతున్నాడో వాళ్ళతో మాట్లాడాడు. వెంటనే ఎక్కడ రాయబడిన మాట ఇర్మియా, ఆలస్యం చేయాల. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి, గుడ్డివాడు ఏ విధంగా బట్టను పారేసి దేవుడి కాడకు వచ్చారో వెంటనే లేట్ చేయలే. మళ్ళీ లేట్ చేయలే. కొంతమంది బాప్తీసం తీసుకున్నాం అనుకో, పెళ్ళి అయిన తర్వాత తీసుకుంటాలే. ఎప్పుడంట? పెళ్ళైన తర్వాత. ఈ మధ్యలో ఊడిపోతే బాప్తీసం తీసుకా, మా అమ్మ ఒప్పుకోట్లా, మా నాయన ఒప్పుకోట్లా. ఈ మధ్యలో ప్రభు ఇస్తే ఆ రాయబడిన మాట వెంటనే, లేట్ లేదు. మళ్ళీ వెంటనే యేసయ్య చెప్పిన వెంటనే, యేసయ్య మాట్లాడిన వెంటనే, యేసయ్య పలికిన వెంటనే ఏం చేశారంట? వాళ్ళు వలలను విడిచిపెట్టి యేసయ్య దగ్గరకు వచ్చారంట. అమ్మా, బట్టను పారేసి దేవుడి కాడకు వచ్చిన కళ్ళు లేని గుడ్డివాడు చూపును పొందితే వెంటనే వాళ్ళు వలలు విడిచిపెట్టి యేసయ్య కాడకు వచ్చిన వాళ్ళు ఏమయ్యారు తెలుసా? ప్రపంచాన్ని వేలే సేవకులు అయ్యారు. ఏమయ్యారు? సేవకులు అంటే పాస్టర్లు అయ్యారు. ప్రపంచాన్ని వేలుతూ దేవుడు కొరకు ప్రాణ త్యాగం చేసిన గొప్ప సేవకులు అయిపోయారు. అవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు వలలను విడిచిపెట్టి ప్రభు కాడికి వచ్చారు. రెండో మాట చెప్తున్నా, ఒకటి, మనం దేవుడి కాడికి వచ్చేటప్పుడు బట్టను పారేసి రావాల, అప్పుడు చూపు పొందుకున్నాడు. రెండు, మనం దేవుడి కాడికి వచ్చేటప్పుడు మన వలలను విడిచిపెట్టి, మత్తయి సువార్తలో ఒక మాట చదవండి. మత్తయి సువార్త 4:20. నీకెందుకు నిద్ర వస్తున్నా కదా? నాకు నిద్ర లేదు, అల్లడిపోతున్నాడయ్యా. వాక్యం అయితే చూడు, మంచి నిద్ర బాగుండదు. వినాలా? ఇందాకేం చదివాం అక్కడ? వెంటనే వాళ్ళు వలలో విడిచిపెట్టి దేవుడి కాడికి వచ్చారు. ఇక్కడే ఉంది, వెంటనే వాళ్ళ దోణి విడిచి, వాళ్ళ తండ్రిని విడిచి యేసయ్య కాడికి వచ్చారు. అర్థమైందమ్మా? చేపలు పట్టే వాళ్ళ పని ఏంది? ఉదయం లేస్తారు, వలలు ఎత్తి దోన్లు అంటే పడవలో వేసుకుంటారు, సముద్రంలోకి వెళతారు, వలలు వేస్తారు, చేపలు పట్టుకుంటారు, అమ్ముకుంటారు, వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు. ఇప్పుడు ఇదంతా వాళ్ళు ఏం చేశారంట? విడిచిపెట్టారు. మా ధోని అంటే పడవని విడిచిపెట్టారు, పడవలో ఉన్న వలలో విడిచిపెట్టారు, సముద్రాన్ని విడిచిపెట్టారు. రెండో మాట, ఇంకా చేపలను విడిచిపెట్టారు. వాళ్ళ వ్యాపారమును, మరలా చెప్తున్నా, వాళ్ళు ధోని విడిచిపెట్టారు, వాళ్ళు వలలు విడిచిపెట్టారు, వాళ్ళ సముద్రాన్ని విడిచిపెట్టారు, వాళ్ళ చేపలు విడిచిపెట్టారు, చేపల వ్యాపారాన్ని కూడా అన్ని విడిచిపెట్టి యేసు దగ్గరకు వచ్చారంట. యేసు దగ్గరకు రాగానే యేసయ్య ఏం చేశాడు? వాళ్ళని పాస్టర్లుగా తయారు చేసి ప్రపంచాన్ని వేలేటట్లు చేశారు. అందుకని చెప్తున్నా, ఈరోజు మనం అందరం క్రైస్తవులుగా ఉన్నామంటే దానికి కారణం యేసయ్య కాదు, యేసయ్యను బట్టి సువార్త ప్రకటించి ప్రాణం త్యాగం చేసిన ఇదిగో ఈ శిశువులు, ఈ సేవకులు త్యాగం చేసే దాన్ని బట్టి, సువార్తను ప్రకటించే దాన్ని బట్టి, వాళ్ళు వాక్యాన్ని బోధించే దాన్ని బట్టి మనమందరం ప్రభుని వెరిగి బాప్తీసాలు పొంది మనము కూడా ఆయనతో నడుస్తున్నాం. నడవడానికి గల కారణం ఏంటంటే, ఆ రోజు వలలో చేపలు తల్లిదండ్రులు కుటుంబాన్ని విడిచిపెట్టి యేసయ్య కాడికి వచ్చారే,
వాళ్ళు చేసిన త్యాగం అది. హల్లెలూయా, హల్లెలూయా. నీ బంధువులను విడిచిపెట్టు, నీ ఆస్తిని విడిచిపెట్టు, నన్ను. అర్థమవుతుందమ్మా? అందుకని మత్తయి సువార్తలో స్టార్టింగ్ లో మనం చదువుకున్నాం ఏమని? ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మీరందరూ కలిసి మీరందరూ కలిసి నా యొద్దకు రండి. ఎలా రావాలి? ఆయన యొద్దకి బట్టను పారేసి రావాలా, బట్టతో రాకూడదు. రెండో మాట, వలలను విడిచిపెట్టి రావాలా, లోక ఆశలు విడిచిపెట్టి రావాలా. సముద్రం అనగా లోకం, సముద్రం అనగా లోకం. ఎన్ని నువ్వేం చేయాలా? వలలను విడిచిపెట్టి రావాలా. ఆ రోజు గుడ్డోడు విడిచిపెట్టి వచ్చాడు, ఆ రోజు శిశువులు విడిచిపెట్టి వచ్చారు. అందుకని చరిత్రలో వాళ్ళు మిగిలిపోయారు. హల్లెలూయా.